హాయ్ ఆస్పిరెంట్స్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈ ఆగస్టు 16 వార్తల్లో నిలిచిన ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. వాటిల్లో మొదటిది మన దేశానికి సంబంధించిన భారత్‌కు గగన కవచం. ఇది ఎయిర్ డిఫెన్స్. ఇజ్రాయెల్‌కున్న ఐరన్ డోమ్ లాగా భారత్ కూడా మన స్వదేశంగా ఒక రక్షణ కవచాన్ని తయారు చేసుకుంటుంది. దీనికి ఏం పేరు పెట్టారంటే సుదర్శన్ చక్ర అని పేరు పెట్టారు. సో, పాకిస్తాన్ వాళ్ళు రాకెట్ ఫోర్స్‌ని తయారు చేస్తున్నాం అని ప్రకటించగానే 24 గంటల్లో భారత్ కూడా మనకంటూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని పేరు సుదర్శన్ చక్ర అని ప్రకటించింది. సో, ఈ సుదర్శన చక్ర అనేది కుసాకి ఎక్స్‌టెన్షనే సుదర్శన్ చక్ర. దీని గురించి డీటెయిల్డ్‌గా నిన్న జరిగిన కరెంట్ అఫైర్స్ 15థ్ ఆగస్ట్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నాం. ఇందులో ఈ ఆపరేషన్ సింధూర్‌లో పాక్ దాడులను ఎదుర్కోవడంలో తర్వాత కీలక పాత్ర పోషించింది ఈ గగనతల రక్షణ వ్యవస్థ. నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది వరల్డ్ గేమ్స్. వరల్డ్ గేమ్స్ చైనాలో చెంగ్డు అనే ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇక్కడ స్కేటింగ్ పురుషుల రోలర్ స్పీడ్ స్కేటింగ్ విభాగంలో ఆనంద్ కుమార్ వెల్ కుమార్ కంచు పథకాన్ని సాధించాడు. వరల్డ్ గేమ్స్‌లో భారత్ రోలర్ స్కేటింగ్‌లో సాధించిన తొలి పథకం ఇదే. ఈ వరల్డ్ గేమ్స్‌లో ఈ ఆనంద్ కుమార్‌తో పాటుగా నమ్రతా బత్రా రజతం, రిషబ్ యాదవ్ ఆర్చరీలో కాంస్యం పథకాలను గెలిచారు. నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది రోబోలకు ఒలింపిక్స్. ఒలింపిక్స్ అంటే ఓన్లీ మనుషులకే కాకుండా రోబోలకు కూడా ఒలింపిక్స్ అనే వినూత్న ఆలోచనలతో చైనా న్యూస్‌లో ఉంది. చైనా ఈ ఈ హ్యూమనాయిడ్ రోబోలకి ఒలింపిక్స్ నిర్వహించనుందన్నమాట. దీంట్లో మొత్తం 16 దేశాలకు చెందిన 280 జట్లు పాల్గొంటాయి. ఇందులో ఒలింపిక్స్‌లో ఉన్నట్టుగానే ఫుట్‌బాలు, ట్రాక్ అండ్ ఫీల్డు, టేబుల్ టెన్నిసు ఇలాంటి విభాగాల్లో రోబోలు పాల్గొంటాయన్నమాట. ఫస్ట్ రన్నింగు, సాకరు, బాక్సింగ్ పోటీలు జరిగాయి. తర్వాత మిగిలిన ఇంకా అదనంగా ఔషధాలను గుర్తించడం, వస్తువులను తీసుకెళ్ళడం, శుభ్రపరచడం ఇలాంటి విభాగాల్లో కూడా రోబోలు పాల్గొనున్నాయి. తర్వాత న్యూస్‌లో ఉన్నది ఇస్రో చైర్మన్. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ అయిన డాక్టర్ వి. నారాయణన్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. ఆయన అంతరిక్ష రంగంలో చేస్తున్న విశేషమైన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. పోటీ పరీక్షలకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కోసం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.